హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచారంలో బాగా జోరు పెంచినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈరోజు ఆ పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలోనైతే ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికే మనం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని అయితే విడుదల చేశారు. అదేవిధంగా ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు తమ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఈరోజు మేనిఫెస్టోలో పొందబరుస్తూ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ పార్టీకి స్థాపించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నినాదం ఏదైతే ఉందో, అంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ప్రజలకు మేలు చేసే విధంగా ఆ పార్టీ ఎంతో కృషి చేసినటువంటి నేపథ్యంలో దాన్ని, అంటే ఎవరైతే నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ ఆయన నినాదాలు కానీ అవన్నీ కూడా తీసుకొని ప్రజలకు మేలు చేసే విధంగా తమ పార్టీ ముందుకు పోతుంది అనేటువంటి అంశాన్ని ఈరోజు ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రం మొత్తంగా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ మీ భవిష్యత్తు నా బాధ్యత అనే ఒక నినాదంతో తమ మేనిఫెస్టో ఉందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూస్తే కనుక గతంలో ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసినటువంటి సేవల గురించి చెప్తూ, అంటే ఏదైతే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ, అదేవిధంగా రైతులకు ఏదైతే రుణమాఫీ అప్పట్లో ప్రతిపక్ష నేత సాధ్యం కాదని చెప్పినటువంటి నేపథ్యంలో తను చేసి చూపించనని 25,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రైతులకు నేను భరోసాగా ఉన్నానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడికి సహాయం అందించినటువంటి పరిస్థితి కూడా నా హయాంలో చేసినట్టుగా చెప్తున్నారు. అదే కాకుండా మేనిఫెస్టోలను ప్రవేశపెట్టడం ముఖ్యం కాదు, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే వాటికి వనరులని, అంటే దానికి సంబంధించినటువంటి ఆర్థిక సర్దుబాటును ఎలా చేయాలి ఏంటి అనేది కూడా తెలిసి ఉండాలి అనేటువంటి కొన్ని తన అనుభవాన్ని కూడా ఆ సందర్భంగా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాల గురించి కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. ఈ గ్రామ వాలంటీర్కి సంబంధించినటువంటి జాబ్స్ కానీ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఏదైతే వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు, మన రాష్ట్రాల్లో డెవలప్ చేసుకోవాలి, మన రాష్ట్రంలోనే వనరులు సృష్టించుకోవాలి, మన రాష్ట్రంలోనే విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకొని మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప అనుభవం లేని వ్యక్తులు మేనిఫెస్టో ప్రవేశపెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే తన పార్టీకి సంబంధించిన తన మేనిఫెస్టోలో మాత్రం ప్రధానంగా ఆయన చెప్తున్నటువంటి అంశాలు చూస్తే కనుక అన్ని సామాజిక వర్గాలకు మేలు చేసే విధంగా కాపులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 5% రిజర్వేషన్ కూడా కల్పించినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇంకా చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, వాటన్నిటి కూడా ఒకసారి పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇతర కులాలు బీసీలకు కానీ, బీసీలో ఉన్నటువంటి ఉప కులాలకు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు కానీ అన్నిటికీ కూడా వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి, అదేవిధంగా పెండింగ్లోనే ఉండే ప్రాజెక్టుల గురించి మొత్తాన్ని కూడా ఇవన్నీ కూడా ప్రతి రైతుకు 1 కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యంతో పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి, అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ముఖ్యమంత్రిగా తను నదుల అనుసంధానం చేసి రాయలసీమ ప్రాంతాలు కూడా నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత నా హయాంలో జరిగింది కాబట్టి రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా తన మేనిఫెస్టోని కొన్ని ఇంకా ప్రధాన అంశాలను చూస్తే కనుక అందులో ఏదైతే ఇప్పటికే పసుపు కుంకుమ ద్వారా డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి అమౌంట్ ఏది ఉందో అది కొనసాగింపే ప్రయత్నం చేస్తామన్నారు. అదే అన్నదాత సుఖీభావ పథకం ఉందో వచ్చే 5 సంవత్సరాలు కూడా దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఇప్పటికే 2,000 ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక 1,000 రూపాయలు పెంచి 3,000 ఇచ్చే 3,000 దాకా తీసుకెళ్తానన్నట్టు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా అందులో ఇప్పటికైతే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆ డిగ్రీ అనే పక్కకు పెట్టేసి ఎవరైతే ఇంటర్ చదివారో ఇంటర్ నుంచి కూడా ఈ స్కీమ్ వర్తింపజేసే విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా స్టూడెంట్లకు, నిరుద్యోగులకు అందరూ కూడా ల్యాప్టాప్లు ఇచ్చి వారిని, అంటే టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారందరూ కూడా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంది టీడీపీ ప్రభుత్వం. ఆ మేనిఫెస్టో కూడా అందులో పొందపరచడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూస్తే కనుక పింఛన్లకు సంబంధించి 60 సంవత్సరాలు అంటే 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించినటువంటి నేపథ్యం 3,000 రూపాయల పింఛన్, ఇప్పటికే ప్రస్తుతానికి 2,000 ఇస్తున్నారు, అది 3,000 పింఛన్ చేస్తున్నారు. అదే వికలాంగులను తీసుకుంటే కనుక వికలాంగులు కూడా ట్రైసైకిళ్ళ ఏర్పాటు, వాళ్ళకు బయటకు వెళ్ళడానికి అందులో వీళ్ళందరూ కూడా ట్రైసైకిల్ ఏర్పాటు చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తున్నట్టుగా ఈ సందర్భంగా చెప్పారు ఆయన. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎంతో మందికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించినటువంటి నేపథ్యం ఉన్న తరుణంలో ఇప్పుడు తాజాగా అంటే ఇప్పటికంటే 43 లక్షల ఇళ్ల నిర్మాణం అయితే జరిగింది. ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో గుడిసె అనేదే లేకుండా
అందరికీ ఇల్లు లేకుండా ఉన్నటువంటి అర్హులందరికీ కూడా ఇల్లు కట్టించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి వైద్యానికి సంబంధించినటువంటి అంటే అన్ని వ్యాధులకు సంబంధించినటువంటి ఎక్కడ కార్పొరేట్ ఆసుపత్రుల్లో డెవలప్ చేసి అక్కడ ఆరోగ్యం సేవలు అందించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సందర్భంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా చెప్పినటువంటి అంటే 1000 రూపాయల తర్వాత ఎంత బిల్ అయితే అంత ఆరోగ్యశ్రీలో వచ్చేటట్టుగా చేస్తామనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ఇక్కడ. ఎందుకంటే నా హయాంలో నేను చేస్తున్న హయాంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన ₹1 కూడా లేకోకుండా వైద్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో 1000 రూపాయలు దాటాల్సిన అవసరం ఏముందని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే తను 1000 రూపాయలు కాదు కదా, కనీసం కంప్లీట్గా ఏది లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అందించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదేవిధంగా అమ్మకు వందనం అనే పథకం ద్వారా 18,000 సంవత్సరానికి కూడా అమౌంట్ ఇచ్చి వాళ్ళ చదువుకునే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. అదే గిరిజనులకు కానివ్వండి, గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారికి కూడా మేలు జరిగే విధంగా విద్య వైద్యం అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వాళ్ళని టెక్నాలజీ పరంగా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతాన్ని చూస్తే కనుక ఇప్పటికే ఓర్వకల్లు ఆ ప్రాంతంలో కూడా ఎంతో అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాగా దాన్ని అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇలా రకరకాలుగా ఎన్నో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తను అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇప్పటికే చేసినటువంటి చెప్పిన వాటికన్నా ఇంకా ఇప్పుడు 50-60% ఎక్కువ చేశాను, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మళ్ళీ మీ భవిష్యత్తు నా బాధ్యతగా అనేది ఒకటి పెట్టుకొని 150+ అనే మిషన్ ద్వారా అంటే ఎలక్షన్లకు వెళ్తున్న నేపథ్యంలో మళ్ళీ గెలిచిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేనిఫెస్టో అందరికీ నచ్చుతుంది. అందరి అవసరాలకు అనుగుణంగానే మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. వాటి వనరులను కానీ వాటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటిది కానీ ఇతరులకు అనుభవం లేదు. కాబట్టి ఒక అనుభవజ్ఞుడిగా మళ్ళీ నేను ఖచ్చితంగా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు మేలు చేసే విధంగా తన ప్రభుత్వ సుపరిపాలన అందించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు 2 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు తమ మేనిఫెస్టోలను విడుదల చేసిన నేపథ్యంలో మరి ప్రజలు ఏ మేనిఫెస్టో నమ్ముతారు, ఏ పార్టీకి మద్దతుగా ఉంటారనేటువంటిది మాత్రం ఏప్రిల్ 11 ఎలక్షన్లు జరగబోతున్నాయి, మే 23 ఫలితాలు రాబోతున్నాయి. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత మొదటిసారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరిని గెలిపిస్తారు, ఎవరు గెలుస్తారు అనేటువంటిది మాత్రం మే 23 తేలుతుంది. సో ఇది మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రధాన అంశాలు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.